టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ అఫీషియల్ ప్రెస్ మీట్ రీసెంట్ గా జరగగా, ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు యూనిట్ సభ్యులు. కాగా ఆ ప్రెస్ మీట్ హైలైట్స్ లో కొన్నిటిని పరిశీలిస్తే, సినిమా స్టోరీ లైన్ ఇద్దరు స్వాతంత్ర సమర యోధుల మధ్య జరుగుతుందని, ఒకరినొకరు కలవని వాళ్ళు 1920 నాటి కథ అని రాజమౌళి తెలియచేయగా, ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక కీలక పాత్ర చేస్తున్నారని తెలియజేశారు. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా సీత క్యారెక్టర్ లో కనిపిస్తుందని తెలియచేయగా, ఫారెన్ యాక్ట్రెస్ డేసీ ఎడ్గర్ జోన్స్ ఎన్టీఆర్ కి ఆపోజిట్ గా నటిస్తుందని తెలియజేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ యంగ్ అల్లూరి సీతారామరాజుగా, అలాగే ఎన్టీఆర్ యంగ్ కొమురం భీమ్ గా కనిపించబోతున్నారని కన్ఫర్మ్ చేశారు రాజమౌళి. ఈ సినిమా కథ అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే, వారిద్దరూ ఒకరి కోసం ఒకరు ఇన్స్పైర్ అయ్యి దేశం కోసం పనిచేస్తుంటే ఎలా ఉండేది అన్న కాన్సెప్ట్ నుండి తెరకెక్కిన కథ అని పూర్తి ఫిక్షనల్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 1920 కాలంలో తెలుగు జాతి గౌరవపడే అల్లూరి సీతారామరాజు అలాగే కొమురం భీమ్లు యంగ్ ఏజ్ లో దేశం కోసం ఢిల్లీలో చేసిన పోరాటమే ఈ సినిమా కాన్సెప్ట్ గా చెప్పారు. ఇక సినిమా 2020లో జూలై 30న భారీ ఎత్తున ఇండియాలో సుమారు 10 భాషల్లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకు ఓవరాల్ గా బడ్జెట్ 350 నుండి 400 కోట్ల వరకు ఉంటుందని నిర్మాత డివివి దానయ్య అనౌన్స్ చేశారు. సినిమా గురించి మరిన్ని విశేషాలను తెలియజేసిన యూనిట్ వర్గాలు, సినిమా ఒక పీరియాడికల్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతున్న సినిమానే అయినా తెలుగు జాతి గౌరవపడే హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల గురించి టోటల్ ఇండియా వైడ్ గా తెలిసే విధంగా తెరకెక్కించిన సినిమానే అని కన్ఫర్మ్ చేయడంతో అందరిలోనూ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయనే చెప్పాలి. మొత్తం మీద ప్రెస్ మీట్ లో సినిమా స్టోరీ లైన్ ఎలాంటిదో, ఎవరెవరు నటిస్తున్నారో కన్ఫర్మ్ చేయగా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది కూడా కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు 2020 జూలై 30 కోసం అందరూ ఆశగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీతో బాహుబలి రేంజ్ విజయాన్ని అందుకోవాలని మనము కోరుకుందాం. మీ విషెస్ ను కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.